బ్రేకింగ్ న్యూస్ మొత్తానికి అఘోరి అరెస్ట్ అయింది. గతంలో నగ్న పూజలు చేసి ఒక మహిళ దగ్గర దాదాపు 10 లక్షల వరకు కూడా వసూలు చేసిందంటూ కూడా ఒక వార్త వెలుగు రావడం చూసాం. దాని గురించి మనం చాలా మంది వ్యక్తులతో కూడా మాట్లాడడం ముఖ్యంగా ఈ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఆమె వచ్చి ఫిర్యాదు చేయడం, ఒక అడ్వకేట్ ని పెట్టుకుని ఈ కేసు గురించి ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. మొత్తానికి రీసెంట్ గా మనం చూసాం అఘోరి వర్షిణి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఈ తెలుగు 2 రాష్ట్రాలకి కూడా దూరంగా ఉంటాము అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చాలా మంది ఆమెని ఖచ్చితంగా పట్టుకుని వర్షిని సేవ్ చేయాలంటూ కూడా చాలా ప్రయత్నాలు అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, మొత్తానికి అఘోరిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తెలుసా దానికి సంబంధించిన విషయాలు? ఖచ్చితంగా ముమ్మాటికి తేజ, ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా మనకి కొన్ని అంటే ఉన్నతంగానే ఇన్ఫర్మేషన్స్ రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించింది ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పాల్సింది పోలీస్ అధికారులకే. ఒక సాధువునైనా నేను ధర్మ ప్రయత్నం మనందరం మొదలు పెట్టాము. ఛానల్లో, యూట్యూబ్లలో, సోషలైజేషన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని చెప్పి ఎడతెరపు లేని ప్రయత్నాలు అందరూ చేసుకొచ్చారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు ఎప్పుడు పరోక్షంగా మనందరం చేసిన ప్రయత్నంలో ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు వారు ఎంతో తెగింపు చర్యగా తీసుకొని దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని వాళ్ళు 4-5 రోజులు ఇంతటి ఎండాకాలంలో తీవ్రమైన కుంభవృష్టి, అంటే ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయో తెలియని ఈ పరిస్థితి రీత్యా కుటుంబాలను అందరినీ వదిలిపెట్టి చాలా దూరం ప్రయాణం చేసి ఎల్లూరు శ్రీనివాస్ని అదుపులోకి తీసుకోవడం అనేది ఒక విధంగా చెప్పాలంటే శుభ సూచికమైనది అని మాట్లాడుకోవాలి. పోయిన సోమవారం నేను చెప్పాను, వారం తిరిగి 10 రోజులు తిరిగే లోపు ఖచ్చితంగా మనం కావాల్సిన విషయంగా శ్రీనివాస్ వస్తాడు అని చెప్పేసి. చట్టానికి అందరూ చుట్టాలే. ఖచ్చితంగా మనం అందరం చూసిన విషయాలు ఏంటంటే న్యాయబద్ధమైన నిర్ణయాలని సనాతన ధర్మం అన్న పేరుతోని ఇదే ధర్మం అని చెప్పేసి ఎలా పడితే అలా విర్రవీగితే ఊరుకోపోయేది లేదు, ఉపేక్షించబోయేది లేదని హెచ్చరించాం గతంలోన. రాధిక అనే అమ్మాయి, ఆ మాతృమూర్తి స్త్రీ కూడా బయటికి రావడం కూడా మనందరికి కలిసి వచ్చిన సందర్భమే ఇదంతా. ఒక పక్క రాధికాని మోసం చేశాడు, క్షుద్ర పూజలు చేసి ఒక మహిళను మోసం చేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఈ వర్షిని కూడా ఇప్పుడు తాళిగట్టి ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తే మరి వర్షిని అలా ఒంటరిగా ఉండాలి అంటే ఒక రకంగా ఆమెను కూడా మోసం చేసినట్టే కదా. ఇలాంటి విషయాలు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మంచి ప్రశ్న తేజ, నువ్వు అడిగిన క్వశ్చన్ ఎలా అందంటే 1 వీక్ బిఫోర్ 1 వీక్ ఆఫ్టర్ ఇఫ్ యూ డిస్కస్ అంటే 1 వీక్ బిఫోర్ పెళ్లి తతంగాలు వ్యవహారాలు ఎవరు నువ్వు ఆదాయింది నువ్వు నేనే విషయాలు వచ్చాక నవ్ ఇఫ్ వి టాక్ అంటే 1 వీక్ తర్వాత ఇప్పుడు పోలీస్ అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో, పోలీసు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ 15 లక్షల కేసు ఉన్నది ఇక్కడ, ఈ రాధిక కేసు ఉంది అక్కడ, మంగళగిరిల కేసులు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మహానీయుడి గురించి తక్కువ అంచనా వేసిన మాట్లాడిన కేసులు నమోదై ఉన్నాయి ఇక్కడ. ఇన్ని కేసులలో శ్రీనివాస్ గారికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రభుత్వ అధికారులు, న్యాయాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ముఖ్యంగా అర్ధనారీశ్వరులందరికీ కృతజ్ఞతలు. తర్వాత మాధురి గారికి, వైఎస్ బాలకృష్ణ గారు కాశీలో నుంచి ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెబుతూ మనందరం కూడా ఈ రోజు సనాతన ధర్మం పేరిట ఎవరన్నా ముందుకు వచ్చేసి ఏదైనా అసాంఘికంగా అవాంఛనీయంగా చేసిన ఏ విషయాన్ని కూడా ఉపేక్షించబోమని చెప్పేసి సోషలైజేషన్ లో ఉన్న మీ అందరికి, యాంకర్స్ అందరికి పేరు పేరున కూడా మంచి కృతజ్ఞతలు. పోలీస్ అధికారులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరియు శ్రీనివాస్ కి చెప్పాల్సింది ఏంటంటే ఇంక పైన ఇలాంటి విషయాలు చేయలేమని చెప్పి ధర్మబద్ధంగా ముందుకు రావాలి, న్యాయబద్ధంగా ముందుకు రావాలి. యావత్ భారతదేశం అంతా, యావత్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలందరూ చాలా గర్వించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనందరం ఏకమైతే చూడండి, వారం రూపాయలతో ధర్మాన్ని గెలిపించుకుందాం. ఈ ఐక్యత కావాలి, ఈ ధర్మం గెలవాలి. ఇలా సనాతన ధర్మం మనందరం ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజు ఆడపిల్లలు కదిలారు, మహిళా సంఘాలు కదిలారు, అర్ధనారీశ్వరులు కదిలారు, ఛానళ్ళు కదిలారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఆటూబ్లు అందరు కదలడం చేత నా తండ్రి మహాముఖంటి కూడా మనందరికి ఆశీర్వాద బలం అప్పుడప్పుడు వర్ష రూపాన ఇస్తున్నాడు, మేమున్నామని చెప్పేసి. సృష్టికర్త నిర్ణయాలు, సృష్టికర్త ఆధారాలన్నీ మనందరం ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ముఖ్యంగా మనందరికి ఇంత ధైర్యం ఇచ్చినందుకు నాటి పరమశివుడికి మేము ఖచ్చితమైన కృతజ్ఞతలు తెలియజేస్తాము తేజ. ఎస్ సార్. అంటే ఇప్పుడు అఘోరి పైన చాలా కేసులు అయితే నమోదయ్యాయి, కానీ ఆ కేసులు పెట్టినా కానీ అంటే ఆధారాలు లేకుండా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు విషయంలో
ఉన్నాయి తేజ, ఆధారాలు అయితే పెట్టారుగా మిత్ర. ఇప్పుడు వితౌట్ డాక్యుమెంటేషన్, వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్, వితౌట్ ప్రాపర్ ఇంటెలిజెన్స్ అయితే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే అవును. పోలీస్ అధికారులు అంటే ఇన్ని రోజులు పోలీసులు కూడా అందుకే వెయిట్ చేశారని చెప్తున్నా నేను. చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎల్లూరు శ్రీనివాస్ కి ఈ విధమైన చెక్ పెట్టే సమయం రాలేదు. ఇప్పుడు వచ్చేసింది. కరెక్ట్ గా వారం రోజుల్లో మనోడు మంచిగా దొరలాడు. ఇప్పుడు అక్కడ నుంచి దొర్లుకుంటూ వస్తున్నాడు కదా. కాబట్టి ఆ కుటుంబంలో, ఆ ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ములందరూ ఎంత బాధపడుతుండొచ్చు. అవును. ఈ వర్షిని ఫాదర్ మదర్ గాని చాలా వాళ్ళ కండిషన్ చాలా సీరియస్ అయింది వెళ్ళిపోయిన తర్వాత. చాలా సీరియస్ అయింది. వర్షిని తల్లిదండ్రులు వాళ్ళ అన్న నన్ను ప్రత్యక్షంగా కలిశారు. వాళ్ళెంత హౌ దే ఫీల్ అంటే, మనము ఒక ఫ్యామిలీలో స్వామి, ఒక మనిషి ఒక ఊరికి 2 రోజులు 3 రోజులు పోతేనే మనం లోన్లీనెస్ ఫీల్ అవుతాము. అలాంటిది ఇలాంటి దాష్టికమైన చర్యలు, మనిషి అటు మొగ కాదు ఇటు ఆడ కాదు అని చెప్పి మద్యం బానిసుడా, వాళ్ళ తర్వాత అఘోరా అని నాగసాధు అని ఇన్ని విధాలుగా తిరిగిన ఆ వ్యక్తిని మనందరం ఏ విధమైన విషయంగా చూస్తాము అని అంటే, అందరూ బయటికి రావడం చేత ధర్మాన్ని గెలిపించుకోగలుగుతాం. సార్ ముఖ్యంగా ఈ అఘోరి విషయంలో ట్రాన్స్జెండర్స్ అందరినీ కూడా మెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ అయినా కానీ, అంటే వాళ్ళ కమ్యూనిటీ కాదు అయినా కానీ ఒక ట్రాన్స్ గా ఉంటూ ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతుందని వాళ్ళందరూ కూడా పూర్తిగా ఖండించారు. మాధురి కావచ్చు, సంధ్య కావచ్చు. ధర్మాన్ని గెలిపియడానికి మనందరం ముందుకొచ్చాము స్వామి. అందరం ముందుకొచ్చినందుకు పేరున మనం ఈరోజు గెలిచాము. ఇది సులభమైన విజయం కాదు ఇది. మనందరం గొప్పగా ఒకరినొకరు ప్రశంసించుకుంటూ ఒకరు నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన సమయం ఇది. ఒక రోజు వస్తుంది స్వామి మనందరం గెలవాల్సిన సమయం అని ఎప్పుడు నీతో చెప్తూ ఉంటా నేను, మనం మాట్లాడుకుంటున్నప్పుడు. ఈరోజు శివరుద్ర సాధువు వచ్చాడా, ఈరోజు ఇంకొక సాధువు వచ్చాడా అని కాదు. ఎవరు వచ్చినా కూడా ధర్మం వైపు నిలబడి వస్తేనే గెలుపు మనది. అవునా కాదా మిత్రులారా? ఒకప్పుడు ఈ అఘోరి పోలీసుల పైనే దురుసు ప్రవర్తనతో మాట్లాడింది, దురుసుగా మాట్లాడేది. చాలా ఒక లా భాషను కూడా వాళ్ళపైన యూజ్ చేస్తుంది. తక్కువ మాట్లాడింది, పోలీస్ అధికారులను అంచనా చేసిండు శ్రీనివాసు. వీటన్నిటికీ ప్రతిఫలం, కర్మ ఫలితం అందరూ తినాల్సిందే. అది కమ్మగా చాలా. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3rd డిగ్రీ అన్న చేసే అవకాశం ఉంటుందా ఆ పైన? సాధువులం కాబట్టి ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో నాకు నాలెడ్జ్ లేదు. కానీ పరమశివుడు ఇస్తాడు మీరు అన్న డిగ్రీలు. కాబట్టి ధర్మానికి ఖచ్చితంగా అవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే. ఖచ్చితంగా. ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తేజ. సో వీఆర్ గెటింగ్ అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకి శారదా మేడం గారు మన ఉమెన్ ప్రొటెక్షన్ లో కేసు వేసాం కదా పోయిన మంగళవారం. ఆ రాధిక అని మొదటి భార్య నుంచి మనకు ఆ కేసులో విజయం దక్కింది. వాళ్ళు కూడా డీజీపీకి, ఎస్పీకి డిక్లరేషన్ లెటర్ ఇచ్చారు. రేపు పొద్దున 11 గంటలకు రమ్మన్నారు మనల్ని. ఆజాద్ గారు మేము వెళ్తున్నాం అక్కడికి, ప్రెస్ మీట్ పెట్టాము. మీరు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ధర్మరక్షణలో ఉన్న ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, యాంకర్లకి, మీడియా సోదరులకి, జర్నలిస్టులకి, ఛానల్ వాళ్ళందరికీ, పోలీస్ అధికారులందరికీ కృతజ్ఞత చెబుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి అఘోరి అయితే అరెస్ట్ అయింది. మూకిలా పోలీస్ స్టేషన్ లో గత నెలలో ఆమె పైన ఒక కేసు అయితే నమోదైంది. తర్వాత పోలీసులు పూర్తి ఆధారాలన్నీ కూడా సేకరించి ఆమెను వెతికే ప్రయత్నం చేస్తారు. అదే టైంలో అఘోరి పెళ్లి చేసుకుని తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేసింది. అంటే ఈ కేసులకు సంబంధించే తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్లుగా తెలుస్తుంది. సో 2 సార్లు పోలీసులు అఘోరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి వర్షిణిని తను గుజరాత్ తీసుకెళ్లిపోయినప్పుడు పోలీసులు అఘోరి యొక్క ఆచూకీ తెలుసుకుని వర్షిణిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి అఘోరినే అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. మరి వచ్చిన తర్వాత మరి ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒకవేళ అఘోరికి బెయిల్ దక్కే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా అఘోరి చాలా మంది పైన అంటే దురుస ప్రవర్తనతో మాట్లాడింది ఆమె. ఖచ్చితంగా పోలీసుల పైన కానీ, ఈ టెంపుల్స్ విషయాలు కానీ చాలా మంది కించపరిచి మాట్లాడింది. ఖచ్చితంగా అవన్నిటికీ కూడా పోలీసులు ఖచ్చితంగా గట్టిగా సమాధానం ఇస్తారా లేదనేది కూడా చూడాలి. సో మాక్సిమం రేపైతే అఘోరి గురించి మరొక వార్త అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది.